శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఈ సభకు మనుషులకరేయనరాదు, రసాతలంబులో వాసము సేయువారలును, స్వర్గములో నివసించువారలు భాసుర చంద్రలోకముల భాసులు వారును వచ్చి బ్రహ్మ జిజ్ఞాసను నేర్చుకుందురు. నిజంబుగా జన్మ తరించునట్లుగన్ విశ్వవిజ్ఞానదాయకమైన ఈ సభలో మనుషులొక్కరే కాదు, పాతాళవాసులు, స్వర్గలోక నివాసులు, సూర్యచంద్రాది సమస్త లోకాలలో నివసించేవారు వచ్చి కూర్చొని బ్రహ్మ జిజ్ఞాసతో నిరంతరం చర్చలు చేస్తూ ఉంటారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా నమస్కారములు. జోదము, వ్యభిచారము, కామోదయమగు మధ్యమాంసముద్రాది మనోన్మాదముల పరిమార్చియు ఖేదము లేనెట్టివాడే క్రియకు సిద్ధుడురా, విషయాసక్తుడైతే వ్యర్థమురా, నియమబాహ్యుడు, శత్రుభయము గలిగినవాడు, దయలేనివాడు, దుర్నయుడు, పొందడు ముక్తి అని చెప్పి స్వామి స్వర్గమాతలో తెలియచేస్తున్నారండి. అంటే ఏమిటి? ఇక్కడ జోదం కానీ, వ్యభిచారం కానీ, కామం పుట్టించేటటువంటి విషయాలు కానీ మనస్సును పక్కకు నెట్టేస్తుందండి. అంచేత అదేవిధంగా మద్యము, మాంసము, ముద్రలు మొదలైనవి కూడా మనల్ని దుఃఖాల పాలు చేస్తాయి. అదేవిధంగా నియమాలు పాటించినటువంటి వాడు కానీ, శత్రుభయం కలిగినటువంటి వాడు కానీ, దయ లేనటువంటి వాడు కానీ, అవినీతికి పాల్పడేటటువంటి వాడు కానీ, లేదా చెడ్డ నీతికి అలవాటు పడినటువంటి వాడు కానీ చివరికి ముక్తి పొందడు అని చెప్పి స్వామి డంకాపదంగా తెలియచేస్తున్నారండి. మరి ఇటువంటి చెడు అలవాట్లు, చెడు భావాలు అన్నీ కూడా మనకు పోవాలి అంటే మార్గం ఏమిటంటే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సద్గురు ప్రబోధిత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం పొందగలగాలి. అదేవిధంగా ప్రతి గురువారం కూడా మనం ఆరాధనకి వెళ్ళగలగాలి. అదేవిధంగా పిఠాపురంలో మనకి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉండాలి. మన గ్రామాల్లో వారానికి ఒకసారి జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొంటుండాలి. అటువంటిప్పుడు ఈ జోతం కానీ, వ్యభిచారం కానీ, కామం కానీ, ఇంకా మద్యం కానీ, మాంసానికి కానీ అలవాటు పడినటువంటి వారికి కానీ, లేదా ఇతర దురలవాట్లకు అలవాటు పడినటువంటి వారికి కానీ అవన్నీ కూడా పోవాలంటే సామాన్యంగా పోవండి. ఏదైనా మందులు తీసుకుంటే, ఏదో డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏమీ పోవు. అది ఆధ్యాత్మికమైనటువంటి గురువు యొక్క ఆశీర్వాదం వల్ల మాత్రమే పోతుంది, కానీ ఇంకొక రకంగా పోవు. కాబట్టి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సద్గురుమూర్తిని ఆశ్రయించి త్రయీ సాధన పాటించి మన గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాలకి హాజరవుతూ పిఠాపురంలో జరుగుతున్నటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానయజ్ఞంలో పాల్గొంటూ ఇటువంటి విషయాలన్నిటికీ కూడా దూరంగా ఉండి ముక్తిని పొందవలసిన విషయాన్ని స్వామి మనకు తెలియచేస్తున్నారు. ఆ విధంగా నడుచుకునే శక్తిని మనందరికీ కూడా ప్రసాదించమని చెప్పి స్వామివారికి విజ్ఞప్తి. శ్రీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురువర్యులకు నా సాష్టాంగ ప్రణామములు.
పూర్వ పీఠాధిపతులకి, అమ్మగారులకి నా సాష్టాంగ ప్రణామములు. సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. మానవ జన్మ, ఈ మానవ జన్మ మానవత్వమే ఈశ్వరత్వము, మానవుడే ఈశ్వరుడు అని తెలియజేసేదే విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. మానవుడు ఈశ్వరుడిగా ఎలా మారతాడు అనేటటువంటి ఒక అనుమానం ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అది అనుకోవటం సహజమైనటువంటి విషయము. మానవుడు ఈశ్వరుడు ఎలా మారతాడు అనడానికి, మానవుణ్ణి ఈశ్వరుడిగా మార్చటానికి, మానవత్వాన్ని ఈశ్వరత్వంగా నిరూపణ చెయ్యటానికి తెలిసిన సద్గురువు తన తేజము శిశువుని వైపు పెట్టి, అంటే నిజమైనటువంటి ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత ఇది ఆ విరాట్టు నుంచి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మధ్యాకారమందగా, ఆ విరాట్ నుంచి ఏనాడైతే తెగిపోయేమో ఈ తెగినటువంటిది ఈ జీవాత్మ అనేకమైన బాధలు కష్టాలు పడుతూ ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో అనేకమైన జలజన్మలు 84 లక్షల జలజన్మలు దాటి చివరి జన్మగా వచ్చినటువంటి ఈ మానవ జన్మకి, ఈ మానవ జన్మలో మాత్రమే అది నేను అనే ధ్వని తెలియబడుతుంది. అంటే మిగతా ఏ జన్మలకి లేనటువంటి మేధస్సు, తెలివి, నేననే విషయాన్ని, ఏంటి నేను అనే విషయాన్ని తెలుసుకోవటానికి, ముక్తి పొందితే కానీ మానవ జన్మకి పరిణామం లేదు అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవటానికి చివరి జన్మగా వచ్చినటువంటి మానవ జన్మ అది ఎలా ముక్తి పొందాలి, ముక్తి పొందాలంటే మనకి దానికి నిజమైనటువంటి సద్గురువు మనకి దొరికినప్పుడు, అలాంటి సద్గురువు దగ్గర మనం మహామంత్రం పొంది ఆ మంత్రం ద్వారా మన ఒక్క జన్మ రహస్యాన్ని తెలుసుకొని మన జన్మని పరిపూర్ణత్వంగా మార్చుకొని ఈ మానవ జన్మని పరిణామానికి వెళ్ళటానికి, ఈ పరిణామం అనేటటువంటి పరమార్థాన్ని తెలుసుకునేటటువంటి రహస్యం మనకి తెలియజేసేటటువంటి సద్గురువు మనకు లభించాలి. అలాంటి సద్గురువు జగమున ధర్మము నెలకొల్పక ఈశ్వరుండొక్క దివ్య వ్యక్తిని పంపెన్, అతడే ఈ యుగ యుగమున ఆ సగుణాత్మకుడైన సారసాచ్యుడు గంటే. అణుములయందు సుందర అజాండమునయందు విమాంబుచోత్మ పొంగళములయందు సూర్య చచికాంతులయందు పరాత్పర భవత్వినుత విలాస వైఖరివై ప్రవీణిత తోచుచునున్నది నిన్ను కనుగొనలేనిసో కనులు కలిగిన అందులుగారే మానవులు అంటున్నారు స్వామి. అంటే ఈ సృష్టిలో నిజమైనటువంటి సద్గురువు ఎవరు అన్నప్పుడు ఆ ఈశ్వరుడే మానవుడుగా అవతరించి ఆ రసస్వరూపమైనటువంటి ఏదైతే ఒక మహా తేజస్సు మనకి ఈ సృష్టికి అతీతంగా ఉన్నదో, ఈ జగత్తుని సృష్టిని సృష్టించినటువంటి దీనికి అతీతంగా ఉన్నటువంటి ఒక మహాశక్తి, ఒక తేజస్సు ప్రకటింపబడుతుంది. ఆ తేజస్సు రూపంలో ఆ శ్రీ మహావిష్ణువు అనేటటువంటి అవతారిమూర్తి మనకి అభౌతికంగా ఒక శక్తి ఉన్నది. ఆ అవతారిమూర్తే ఈ సద్గురుమూర్తిని మనకి తెలియబడుతుంది. అలాంటి అవతారిమూర్తి మనకి సద్గురువుగా లభించినప్పుడు ఆ సద్గురువు మాత్రమే మనల్ని సాహిత్యానికి తీసుకెళ్ళేటటువంటి విధానంగా తెలియబడుతుంది. ఆ సాహిత్యం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారం నుంచి, ఈ అజ్ఞానం అనేటటువంటి ఈ మాయ నుంచి మనల్ని తొలగింపజేసి మనలో జ్ఞానం అనేటటువంటి తేజస్సు ద్వారా మనలో ఉన్నటువంటి మలీమశాన్ని, మాయని, కుండలిని తొలగింపజేసి ఈ 84 లక్షల జన్మల నుంచి వచ్చినటువంటి కర్మదోషాలన్నిటినీ కూడా మనలో నుంచి తీసివేసి ఆత్మ పవిత్రత చెందునే, ఈ ఆత్మని పవిత్రంగా మార్చాలి
సద్గురువర్యులు. మరి అలాంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో అవతారిమూర్తిగా వచ్చినటువంటి సద్గురువుకి మాత్రం సాధ్యము. అది తెలిసిన సద్గురువు. వారు ఒక్క తేజస్సు ద్వారా మనలో ఉండేటటువంటి ఈ మాయని తొలగించి ఆత్మకి పట్టినటువంటి కల్మషాన్ని కడిగివేసి త్రికరణ శుద్ధిగా మార్చి, అంటే మన ఆత్మని ఈ జన్మని త్రికరణ శుద్ధిగా తీర్చిదిద్దాలి. తీర్చిదిద్దినప్పుడు ఏ కళంకం లేకుండా ఏ కల్మషం లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపంగా పరిపూర్ణమైనటువంటి మానవ జన్మగా తీర్చిదిద్దేవారే సద్గురువర్యులు. అలాంటి తెలిసిన సద్గురువు మనకి ఎప్పుడైతే లభిస్తారో వారి ద్వారా మనం ఈ భౌతికంగా ఉండేటటువంటి విషయాలని, ఈ తాపత్రయాలని, భవబంధాలని అన్నిటినీ కూడా మనం వాటి నుంచి స్వామి మనల్ని వేరు చేసి బ్రహ్మ విద్య అనేటటువంటి జ్ఞానాన్ని మనలో ప్రవేశపెట్టి ఒక మహామంత్రాన్ని మనకి ప్రసాదించినప్పుడు ఆ మహామంత్రం ద్వారా మనం ఒక సాధనా రూపంలో మనల్ని ప్రయాణం చేయించి మనలో భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానం అనేటటువంటి విషయాలని ప్రవేశపెట్టి వాటి ద్వారా మనల్ని అనేకమైనటువంటి ఘట్టాలని దాటించి ఈ దాటించేటటువంటి ఈ ప్రయాణంలో అనేకమైన విషయాల్ని మనకు తెలియజేస్తారు. దృశ్యాలు, భౌతిక విషయాలు, అభౌతికమైనటువంటి ఎన్నో రహస్యాలు మనకి నేను అనేటటువంటి విషయంగా ఏదైతే ఉన్నదో దాన్ని నిరూపణ చేయటానికి సద్గురువు మనల్ని దాని మీద ప్రయాణం చేయించి తీసుకెళ్తుంటారు. అంటే సద్గురువు అంటే నీవెవరు అనే ఒక ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు అది నేను అనేటటువంటి ధ్వని ఏర్పడుతుంది. ఆ నేను దేనిగా ఉంది? ఏనాడైతే ఆ విరాట్ నుంచి విడిపోయేమో ఆ విడిపోయినటువంటి ఇక్కడ విడిపోయినటువంటిది జడ జన్మలుగా ఈ ఒక్క 84 లక్షల జన్మల్లో మరుగులో ఉండిపోయినటువంటి ఈ మాయలో పడి ఈ జన్మలన్నీ దాటి వచ్చినటువంటిది ఇది కల్మషంతో కూడినటువంటి ఈ భ్రాంతి స్వరూపంగా ఉన్నటువంటి జన్మలు ఈ భ్రాంతి విషయంగా ఉన్నటువంటి జన్మలు కాబట్టి మనం యథార్థాన్ని తెలుసుకోలేక అది నేను అనేటటువంటి విషయాన్ని చేరుకోలేక మనం మరుగులో ఉండిపోవడం జరుగుతుంది. ఈ మాయని వేరు చేసి నేననేది నీవు కాదు, అది నేను అనేటటువంటి ఆ విరాట్ ఏదైతే ఉందో ఆ విరాట్ స్వరూపమైనటువంటి మహా తేజస్సు నుంచి నువ్వు విడిపడ్డావో నిన్ను దాంట్లో తీసుకెళ్ళటానికి నేను వచ్చాను అని ఆయన ఒక మహామంత్రాన్ని మనలో ప్రవేశపెట్టి ఆ మంత్రమే గురువే మంత్రము అనేటటువంటి విషయంగా మనకి అనుభవ రూపంలో నిరూపణ చేసి ఆ అనుభవంతో మనల్ని ఈ మానవత్వం ఈశ్వరత్వంగా ఉన్నది అని ఈశ్వర విషయంగా మారుతున్నారు. దానికి గురు స్వరూపం చాలా కష్టపడి అభౌతికంగా వారు ఎంతో కష్టాన్ని తీసుకొని మనల్ని దాని మీద నడిపించి అలాంటి విషయానికి మనల్ని పరిణామ విషయంగా మనల్ని తీసుకెళ్తున్నారు. ఈ మానవ జన్మ అంటే నిజమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోకపోతే మళ్ళీ తిరిగి జడజన్మలకు పోయే విషయంగా ఉన్నది. ఈ జడజన్మలకు పోనివ్వకుండా నిన్ను అశాశ్వతమైనటువంటి మళ్ళీ ఈ జన్మలని ఆ జన్మల నుంచి వచ్చి మళ్ళీ అదే జన్మల్లోకి పోకుండా నిన్ను శాశ్వతమైనటువంటి శాశ్వతత్వాన్ని ప్రసాదించేదే సద్గురు స్వరూపం. అలాంటి సద్గురు స్వరూపం మానవత్వమే ఈశ్వరత్వం. అంటే ఈ మానవుల్లో ఈశ్వరుడు దాగి ఉన్నాడు. అది ఎలాగా అన్నప్పుడు పాలునందున నెయ్యి పాలయ్యున్న తీరు నీలో ఈశ్వర శక్తి ఇమిడియున్నది చూడు. నిజమైనటువంటి ఆ నెయ్యి అనేటటువంటి ఈ పదార్థం ఎలాగైతే దాగి ఉందో అలాగే మానవ వ్యక్తిత్వంలో కూడా ఒక ఈశ్వర శక్తి దాగి ఉంది. దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి విషయమే విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆ విషయాన్ని తెలియజేసి నిన్ను పరిణామం విషయానికి తీసుకెళ్లేదే ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. దీన్ని మాటలతో మనం ఇది అని చెప్పలేము, కానీ ఎవరికి వారు అనుభవ రూపంలో
చూసినప్పుడు ఆ సద్గురువర్యులు వారిని ఆ ప్రయాణం చేయించేటప్పుడు అక్కడ దేన్ని మనం చూడాలి అన్నప్పుడు నిన్ను నీవు చూసుకోవడమే నీ జన్మరహస్యం తెలుసుకోవడం అంటేని అని స్వామి తెలియజేశారు. నిన్ను నీవు ఎప్పుడైతే చూసుకుంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే దర్శించుకుంటావో నీవే ఈశ్వరుడివి, అంటే మానవుడే ఈశ్వరుడు అని నిరూపణ చేసి మనకు తెలియజేస్తున్నారు. అందుకని సద్గురువర్యులు నాకు మహామంత్రం ఇచ్చినటువంటి నా సద్గురువు సాహిత్య స్వరూపుడు. అంటే సాహిత్య స్వరూపుడు అంటే నీ గురువు సాహిత్య స్వరూపుడైనప్పుడు మాత్రమే తన ఒక్క శిష్యుణ్ణి సాహిత్యానికి తీసుకెళ్ళేటటువంటి విధానంగా తెలియబడుతుంది. కాబట్టి ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో అటువంటి శక్తి, ఆ శక్తే మనకి ముక్తిని ప్రసాదించింది. ఆ ముక్తిని ప్రసాదించి మన ఒక్క జన్మని సార్థకంగా మారుతుంది. అందుకని ఈ పీఠంలో సభ్యులుగా ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎవరికి వారు వారు అనుభవంలో తెలుసుకొని భక్తి, విశ్వాసము, లక్ష్యము, త్యాగము ఎవరయో ఆ ప్రయాణం ఆ రూపంగా ఆ సద్గురువు ప్రయాణం చేయించి వారిని సార్థకత తీసుకెళ్తున్నారు, సార్థకం చేస్తున్నారు మన ఒక్క జన్మని. అలాంటి ఈ పీఠం శాశ్వతమైనది. సద్గురువు అవతారిమూర్తి, మానవ రూపం మనకు కనిపించే మానవ రూపం కాదు, అది అవతారి రూపము. సర్వసాక్షి, సర్వాంతరయామి, మాధవుడే మానవుడు. ఆ మానవ రూపమే సద్గురు స్వరూపము. అందుకని మంత్రమే గురువు, గురువే మహామంత్ర స్వరూపము. మనల్ని ఈ పీఠంలో అడుగుపెట్టిన తర్వాత అనేకమైనటువంటి అనుభవాలు మనం చూస్తాం. అలాంటి ఆ మహాతేజస్సు చూసినప్పుడు మన ఆనందము, అనుభూతి అది గొప్ప రహస్యంగా తెలియబడుతుంది. ఆ జన్మరహస్యాన్ని తెలుసుకొని తరించవలసిందిగా నా మనవి. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా సద్గురువర్యులకి నా సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026వ సంవత్సరం మే 10వ తేదీ ఆదివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలం ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రాజుపూడి, మల్లిసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచర్ల, తిమ్మాపురం, కాట్రల్పల్లి, ఎర్రవరం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొని మన దైనందిన జీవన విధానంలో మనుగడ సాగించగలిగినట్లయితే భౌతికంగా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఉద్రేకాలను నివారించుకుంటూ మనలో మానసిక ప్రశాంతతను మనం పొందుతూ శారీరక వ్యవస్థ ఆరోగ్యకరంగా మనుగడ సాగించేటువంటి దిశగా ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి స్థితి మనలో ఏర్పరచుకొని మన దైనందిన జీవన విధానంలో చక్కని మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. తాత్విక జీవన విధానం మన మానసిక వ్యవస్థను నియంత్రిస్తూ మనలో ఉద్రేకాలను నియంత్రిస్తూ మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఆటుపోటులను నియంత్రిస్తూ సవ్య దిశలో పయనించేటువంటి దిశగా మన యొక్క ఆలోచన వ్యవస్థలో మార్పులు కలిగిస్తూ మన మనుగడను ఒక సవ్య దిశలో సక్రమంగా నియంత్రణలో సాగేటువంటి విషయంగా ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానం ద్వారా పొంది తరించే అవకాశం మనలో ఏర్పడుతుంది. అందువల్ల మన యొక్క దైనందిన జీవన విధానాన్ని
ఒక ఆరోగ్యకరమైన మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యకరమైనటువంటి దిశగా మనం సృష్టించుకోవడానికి మనం చేయవలసిందల్లా ప్రతిరోజు మనం సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి త్రయీ సాధన ఒక మహోన్నతమైనటువంటి దివ్య ఔషధము. త్రయీ సాధన మానసిక స్థితిని శారీరక స్థితిని నియంత్రిస్తూ ధ్యానము ద్వారా మనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి శక్తి దర్శించేటువంటి జ్ఞాన దృష్టిని మనలో ప్రసరింపబడుతుంది. తద్వారా ఆత్మ ధ్యానము ద్వారా శారీరక మానసిక వ్యవస్థలను నియంత్రిస్తూ భౌతిక తత్వం నుండి అభౌతికమైనటువంటి తాత్విక మార్గంలో పయనించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనలో ప్రసరింపజేస్తుంది. ఆ యొక్క శక్తి ద్వారా జ్ఞాన దృష్టి ఏర్పడి ఆ జ్ఞాన దృష్టి చేత మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి భగవత్ స్వరూపంగా పరమాత్మగా మనం తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థిత ప్రజ్ఞత మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఆత్మతత్వం ధ్యానము చేత చైతన్యము కాబడి అది మానసిక శారీరక వ్యవస్థలకు ప్రసరింప చేయడం ద్వారా ఆ యొక్క దైనందిన జీవన విధానంలో ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతుంది. మనలో అనేక రకాలైనటువంటి హార్మోన్లు ఉత్పత్తి కాబడుతుంటాయి. మన యొక్క మానసిక వ్యవస్థను బట్టి ఆయా ప్రభావితమైనటువంటి లక్షణాలు భౌతికంగా ఉన్న స్థితిని బట్టి మనలో ఆయా హార్మోన్లు మనలో ఉత్పన్నం కాబడుతూ ఉంటాయి. అంచేత కొన్ని సమయాల్లో మనం ఉద్రేకపూరితంగా ఉన్నప్పుడు మన మనస్సు ఆయా ప్రభావితమైనటువంటి భౌతిక లక్షణాల చేత మనలో ఒక ఉద్రేకాన్ని కలిగించేటువంటి హార్మోన్లు ఉత్పత్తి కాబడి అది మానసిక వ్యవస్థను శారీరక వ్యవస్థను ఉద్రేకపరుస్తూ ఉంటాయి. ఆ యొక్క ఉద్రేకపరిచేటువంటి ఆ యొక్క హార్మోన్లను నియంత్రించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం ఆచరించేటువంటి త్రయీ సాధన ద్వారా నియంత్రింపబడుతుంది. అందులో మనం శారీరక వ్యవస్థలో మంత్ర సాధన మనం ఆచరించడం ద్వారా ఆ మంత్ర సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క శారీరక జీవ అణువుల్లో ప్రసరింపబడి జీవ చైతన్య శక్తిని ప్రసరింపజేసి ఆ శక్తి మన యొక్క మానసిక వ్యవస్థను నియంత్రించి ఆ మానసిక వ్యవస్థను నియంత్రింపబడుట చేత ఆత్మ యొక్క చైతన్య స్థితి కూడా మానసిక వ్యవస్థను సవ్య దిశలో పయనించేటువంటి విషయంగా తాత్విక ఆలోచనలు మనలో కలిగిస్తుంది. తద్వారా ఆ తాత్విక ఆలోచనల ద్వారా మనం జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు జరిగేటువంటి ఆ భవిష్యత్ సంఘటనలను విశ్లేషింపజేసుకుని మనం ఏది ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి విశ్లేషణ మనలో ఏర్పరచుకోవడం ద్వారా మనం ఒక చక్కని ఆలోచనతో ఉన్నటువంటి ఆ ఉద్రేకాన్ని తొలగించుకొని మనం మనస్సుని నియంత్రింపజేసుకుని మనం తాత్వికమైనటువంటి జ్ఞానశక్తి మనలో ఒక చక్కని మార్పును తీసుకురావడం చేత మన ఆలోచనలో ఒక మంచి మార్పు మన యొక్క శారీరక వ్యవస్థలో కూడా ఆరోగ్యకరమైనటువంటి మంచి ఆలోచనాపరమైనటువంటి విషయంగా మన మానసిక వ్యవస్థను తీర్చిదిద్దడం జరుగుతుంది. తద్వారా మనం శారీరకంగా బలీయంగా ఉంటాము, మానసికంగా బలీయంగా ఉంటాము. ఆత్మ యొక్క స్థితిలో ఆ ధ్యాన శక్తి చేత మనలో ఒక అద్భుతమైనటువంటి ఆ భగవత్ కృప మనలో ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానంలో మనకి ఎదురైనటువంటి ఆ యొక్క సమస్యను కానీ ఆ యొక్క ఉద్రేకాన్ని కానీ మనం తొలగించుకొని ఒక చక్కని జీవన విషయంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఆ సమయంలో మనకి ఏర్పడడం చేత మనం జరగబోయేటువంటి నష్టాన్ని జరుగుతున్నటువంటి నష్టం నుండి నివారింపబడటం చేత మనకు శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము ఏర్పడి మనం చక్కని ఒక ప్రశాంతతతో కూడినటువంటి జీవన విధానం ఏర్పడుతుంది. దానికి అనుగుణ్యంగా మనలో సహనం అనేటువంటి లక్షణం ఏర్పడి మన శారీరక మానసిక వ్యవస్థలను నియంత్రించడం ద్వారా మన యొక్క జీవన విధానంలో తాత్విక ఆలోచన తోడైనప్పుడు ఆ యొక్క పరిస్థితులను ఉన్నటువంటి ఆ ఉద్రేక పరిస్థితులను అధిగమించి స్థాయిపరుచుకొని ఒక చక్కని ఆలోచనతో మన భవిష్యత్ కార్యక్రమాలను
అద్భుతంగా మనం చక్కదిద్దుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇదంతా కూడా మనకి అనుభవంలో తెలియబడుతుంది. కాబట్టి ఇది అనుభవపూర్వకమైన తత్వము. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. కాబట్టి మనం ప్రతిరోజు ఆచరించేటువంటి ఆ త్రయీ సాధన యొక్క సత్ఫలితాలు మన యొక్క శారీరక తత్వాన్ని, మానసిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని మనలో ఒక చక్కని ప్రేరణ కలిగించి మనకు దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక తాపత్రయాల నుండి, ఉద్రేకాల నుండి, సమస్యల నుండి, అశాంతి, ఒత్తిడి, ఆందోళన, అలజడి ఇత్యాది విషయాలను, అరిషడ్వర్గాలను ఏ విధంగా నివారించుకోవచ్చు అనేటువంటి ఒక చక్కని విశ్లేషణ త్రయీ సాధన ద్వారా మన అనుభవంలో మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ త్రయీ సాధన ప్రతిరోజు మనం ఆచరించడం ద్వారా కలిగేటువంటి ఫలితం మన శారీరక వ్యవస్థకు మంత్ర సాధన రూపంలో భుక్తిని పొంది తరించేటువంటి అవకాశాన్ని కలిగిస్తూ, మానసిక వ్యవస్థలో జ్ఞాన సాధన ద్వారా తృప్తిని, శాంతిని పొంది తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనం పొందుతూ, ధ్యాన సాధన ద్వారా ఆత్మ ఈ భగవత్ స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తిని దర్శించేటువంటి జ్ఞాన దృష్టి మనలో ఏర్పడుట చేత భౌతిక తత్వం నుండి అభౌతిక తత్వంగా మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ స్థితిలో కలిగినటువంటి ఆ శక్తి మన యొక్క జ్ఞాన దృష్టి ద్వారా మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మను దర్శించేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం త్రయీ సాధన నిత్యం ప్రతిరోజు ఆచరించడం ద్వారా కలిగేటువంటి ఫలితం మన యొక్క అనుభవంలో మనకే నిరూపణ కాబడుతుంది. అనుభవ రూపంలో మనకు తెలియబడుతుంది. మన యొక్క జీవన తత్వంలో వచ్చేటువంటి అనేక విషయాలను సంస్కరించుకొని, పరిష్కరించుకొని, విశ్లేషించుకుంటూ ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక జీవన వ్యవస్థ మనలో ఏర్పరచుకోవడం ద్వారా మన యొక్క జీవన ఆయుష్, ఆరోగ్యము వృద్ధి చెంది మనం ఎటువంటి ఒత్తిళ్లకు, ఆందోళనకు, అశాంతులకు దూరంగా ఉంటూ చక్కని సహనంతో, శాంతితో, తృప్తితో మనుగడ సాగించేటువంటి అద్భుతమైనటువంటి మానసిక స్థితి మనలో వృద్ధి చెంది మనం చక్కని జీవన విధానం అలవర్చుకుంటూ మన యొక్క జీవిత లక్ష్యాలను, భవిష్యత్తు అభివృద్ధిని సాధించి తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా త్రయీ సాధన నిత్యం ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితం మనం అనుభవిస్తూ మన కుటుంబ వ్యవస్థను ఒక చక్కని మార్గంలో మనం ప్రయాణం సాగించేటువంటి దిశగా మన కుటుంబ సభ్యులను కూడా ఆ స్థితిగా మార్చడం ద్వారా వారిలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక బాంధవ్యము ఏర్పడి మన జీవన విధానంలో ఒక చక్కని సమైక్య కుటుంబం ఏర్పరచుకొని మన అందరం కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా మన యొక్క కుటుంబ వ్యవస్థను పొందుతూ మనం ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన సంసార జీవన విధానంలో సృష్టించుకోవడానికి చక్కని మార్గదర్శకము త్రయీ సాధన. కాబట్టి వైశాఖ మాసంలో ప్రతి ఒక్కరూ ఆ యొక్క త్రయీ సాధన అలవర్చుకోగలిగినట్లయితే తదుపరి కాలంలో కూడా ఆ త్రయీ సాధన ఒక నిత్య అనుభూతి కింద సాగిస్తూ, ప్రయాణం సాగిస్తూ, ఆచరిస్తూ ఉన్నట్లయితే కలిగే ఫలితం మనము మన కుటుంబ సభ్యులు పొందడం ద్వారా ఆ కుటుంబంలో ఎన్నో చక్కని ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి ఈ పండుగ వాతావరణం ప్రతిరోజు మన కుటుంబ వ్యవస్థలో, మన యొక్క సంసార వ్యవస్థలో ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఈ విధంగా కుటుంబ సభ్యులు ఆచరిస్తూ ప్రయాణం సాగిస్తారో ఆ కుటుంబంలో శాంతి, తృప్తి, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆ కుటుంబ సభ్యులందరూ సృష్టించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆ త్రయీ సాధన ఆచరిస్తూ ఆనందాన్ని, అనుభూతిని ప్రసాదించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని పొందుతూ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింపజేసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం ద్వారా కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మన జీవితంలో పొంది తరించడం ద్వారా జీవితానుభవం పొందుతూ
ఆ యొక్క త్రయీ సాధన యొక్క ఫలితాల ద్వారా కలిగినటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనందరం పొందుతూ, మన ఇరుగు పొరుగు వారు కూడా ఆ స్థితిగా అటువంటి ఆనందాన్ని వారు కూడా పొందేటువంటి దిశగా వారిలో కూడా ఆ విధమైనటువంటి మార్పు తీసుకురాగలిగినట్లయితే మనలో ఒక సమైక్య సంతోషకరమైనటువంటి తృప్తితో కూడినటువంటి వాతావరణం మనము, మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారు కూడా ఆ విధమైనటువంటి జీవన విధానం అలవర్చుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో, పట్టణాలలో స్వామివారి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 10వ తేదీ ఆదివారం నాడు స్వామి సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజపూట్ డివిజన్లో వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. మరి స్వామి మే 10వ తేదీ ఆదివారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజపూడి, మల్లిసాల, బావజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచెర్ల, జేతిమ్మాపురం, కాట్రాలపల్లి, ఎర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట, కాజులూరు, సిరివాడ, సీతారాంపురం, గండేపల్లి, తాళ్ళూరు, సూరంపాలెం, బూరుగుపూడి, నరేంద్రపట్నం, మన్యంవారిపాలెం, జేకొత్తూరు, రామచంద్రాపురం, తాటిపర్తి, జల్లూరు, కాట్రోలపల్లి తదితర గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. స్వామి మహోన్నతమైనటువంటి ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో స్వామి మనకి జ్ఞాన చైతన్య సదస్సుల ద్వారా మనల్ని చైతన్యవంతులను చేస్తున్నారు. మరి స్వామి చెప్పేటటువంటి జ్ఞాన చైతన్యాల్లో ఒక ప్రధానమైనటువంటి కాలం గురించి చెప్తుంటారు. కాలము పోవుచున్నది ఒడుగమ్మున పట్టగలేము, మీరు రారేల నిజార్థములు చదువరేల, ప్రభాత ముహూర్త విగంటికార్ధ వైతాళికులు ఏమి పాడుచు మృదంగము మీటిచునున్న వారలో, మీరేలా ప్రశాంతులై వినరు నేటికి నేర్వరు బ్రహ్మతత్వమున్ అని చెప్పి స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వరవాణి మనకు తెలియజేస్తూనే ఉంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, కాలాన్ని వృధా చేయకండి అని చెప్పి స్వామి ప్రతి వారం కూడా మనకి వారి యొక్క ప్రసంగాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. పిఠాపురం వచ్చినప్పుడు కూడా, ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా మీరు మనకి మహోన్నతమైనటువంటి మన జ్ఞాన చైతన్యం కోసమే మన కాలాన్ని వెచ్చించాలి, కానీ ఇంకొక దానికోసం మన కుటుంబ సమస్యల కోసమో లేదా కుటుంబ కాలక్షేపం కోసమో లేదనుకుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆ విధంగా చాడీలు చెప్పుకుంటూ కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అని చెప్పి స్వామి మనకి అనేక సార్లు తెలియజేస్తున్నారండి. అటువంటి కాలచక్రాన్ని గురించి మనం కొద్దిగా తెలుసుకుంటే మంచిది. మనిషి జీవితం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. జీవన పయనంలో 3 ప్రధాన శక్తులు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అవి ఏమిటి అంటే భావము, కర్మ, కాలము. భావం మన మనసులో ఆకాంక్షలను రేకెత్తిస్తుందన్నమాట. కర్మ వాటిని కార్యరూపంలో పెడుతుంది, కానీ కాలం మాత్రం అన్నింటికీ కూడా పరిమితులు విధిస్తుంది. మరి కాలగమనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న నిజం జీవితంలో మనందరికీ కూడా అనుభవమైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ప్రాచీన భారతీయ తాత్వికులు కాలాన్ని జీవనాధారమైన సత్యంగా చూస్తారు. కాలం మహాశక్తివంతమైనది. అది సృష్టిలోని అన్నిటినీ తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. బలవంతుడు, జ్ఞానవంతుడు, ధనవంతుడు ఎవరైనా సరే కాలం ముందు సమానమే. పనులు వాయిదా వేయడం అంటే కాలానికి లొంగిపోయినట్లే.
అంటే ఈవేళ పని చేసే పని రేపు చేద్దాం, రేపు చేసే పని ఎల్లుండి చేద్దాం అని చెప్పి కొంతమంది వాయిదాలు వేస్తుంటారు. అదేవిధంగా పిల్లలు కూడా, కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చదువు విషయంలో ఈవేళ చదువు రేపు చదువుకుందాం, రేపు చదువు ఎల్లుండి చదువుకుందాం అని చెప్పి అలాగా కాలాన్ని వృధా చేస్తుంటారండి. సో ఆ విధంగా వృధా చేయడం అంటే మనం కాలానికి లొంగిపోయినట్లే. సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేసుకున్నట్టే. నేటి వేగవంతమైనటువంటి ప్రపంచంలో సమయపాలన అత్యంత ముఖ్యమైనటువంటి జీవన నైపుణ్యం. కాబట్టి సమయపాలన ప్రతి ఒక్కరు కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఆశ్రమానికి మరి ప్రతి గురువారం కూడా 4:30కి ఆరాధన ప్రారంభమవుతుంది అంటే మనం 4:25 మనం ఆరాధనకు రెడీగా ఉండాలి. అదేవిధంగా గ్రామాల్లో ఆరాధన కార్యక్రమాలకు కూడా సమయపాలన అనేటువంటిది పాటించాలి. కాలాన్ని, సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారికి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్ రూపంలో ప్రకటింపబడుతుంది. మరి దీన్ని మనం అర్థం చేసుకుంటే జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. సమయాన్ని మిత్రుడిగా అవగాహన చేసుకున్న వారు మాత్రమే లక్ష్య సాధనలో ముందుంటారు. ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేవారు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మనకి ప్రాధాన్యాలు ఉంటాయండి. అంటే ఏది ఫస్ట్ చేయాల్సిన పని, సెకండ్ చేయాల్సిన పని, థర్డ్ చేయాల్సిన పని, ఆ విధంగా ప్రాధాన్యాలు నిర్ణయించుకోగలిగినట్లయితే ఒత్తిడికి గురి అవ్వకుండా మన లక్ష్య సాధన మనం సాధించగలుగుతాం. ఒక రోజు ముగిసిన తర్వాత, అంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు లేదా రాత్రి వరకు చూసుకున్న తర్వాత ఆ రోజు మన సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నాం అని చెప్పి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ విధమైనటువంటి క్రమంలో చేసినటువంటి సత్కార్యాలన్నీ, ఈ విధంగా గతంలో మొదలుపెట్టినటువంటి పని పురోగతిని మనం దృష్టిలో పెట్టుకుని ఇంకా మనం భవిష్యత్తులో ఇంకా మహోన్నతంగా మన యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకుని పని పూర్తి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. కాలం ప్రవహిస్తున్నటువంటి నది లాంటిది, దాన్ని ఆపలేం. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మాత్రం మన చేతిలోనే ఉంది. కాలం ఒక నిశ్శబ్ద చక్రం, ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో దానికి తెలుసు. ఇది సృష్టి లయల నిత్య ప్రక్రియలో భాగం. మనకు లభించిన సమయమే మన యొక్క యుద్ధక్షేత్రం. దాన్ని వృధా చేయకుండా కర్తవ్యాన్ని ఆచరించడమే సరైన మార్గం. స్వామి మనకి కర్తవ్యాలు చెప్తుంటారు. ఈ పొదుపు, విరాళం, అభివృద్ధి, లేదా చిన్న సంకల్పం, పెద్ద ఆశీస్సు, అదేవిధంగా మన మెగా డైనింగ్, మెగా కిచెన్, ఇటువంటి కర్తవ్యాలన్నీ కూడా మనకు చెప్తుంటారు. దానికి మనం కాలాన్ని వృధా చేయకుండా మన కర్తవ్యాన్ని మనం ఆచరించడం అనేటువంటిదే సరైనటువంటి మార్గం. మన కర్తవ్యాన్ని సమయానికి చేయడం అంటే సంకల్పానికి మనం అనుగుణంగా జీవిస్తున్నామన్నమాట. అది సంకల్పం మనం పెట్టుకుంటాం, కానీ కాలాన్ని మాత్రం వృధా చేస్తుంటాం. అప్పుడు సంకల్పం నెరవేరదు. కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా సంకల్పానికి అనుగుణంగా మనం జీవించినట్లయితే, మన కర్తవ్యాన్ని మనం పాటించినట్లయితే చక్కగా మనకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు సమయాన్ని విలువైనదిగా చూసే దృష్టినిస్తాయి. కాలం మన శత్రువు కాదు, అది మనకు దొరికినటువంటి మంచి అవకాశం. మన జీవితాన్ని నిర్మించగల శక్తి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణానికి కూడా ఉంది. కానీ స్వార్థానికి లోబడిపోయి, ఆకర్షణకు లోబడిపోయి, ఆడంబరాలకు బానిసలమైపోయి ఈ అద్భుతమైనటువంటి కాలం అనేటువంటి అవకాశాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. ప్రతి వ్యక్తి నిద్రించే ముందు నేను ఈవేళ నాకు కానీ లేదా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి కానీ ఉపయోగపడే మంచి పని ఏదైనా చేశానా అని మనం ప్రశ్నించుకోవడం అలవర్చుకున్నట్లయితే సమయం సద్వినియోగం అయి తీరుతుంది. మానవ జీవితంలో విజయవంతంగా ముందుకు సాగడానికి సమయ పాలన అనేటువంటిది చక్కటి మార్గం. కాబట్టి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉండాలి షా ప్రబోధించినటువంటి చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి విషయంలోనూ, అదేవిధంగా మన మెగా డైనింగ్, మెగా కిచెన్ అనేటువంటి మహోన్నతమైనటువంటి విధానంలోనూ కూడా మనం మన యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆ యొక్క కార్యక్రమాలు విజయవంతం అయ్యేటట్టు కృషి చేసినట్లయితే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప శక్తి మన మీద, మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపబడుతుంది అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మనవి. పరమ పవిత్రమైన
వైశాఖ మాస అంతర్జాల పర్యటన రాజిపూడి డివిజన్లో స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకునేటువంటి కుటుంబాలు శ్రీ రేఖా సత్యనారాయణ చిన్నతల్లి, కుమారుడు ప్రకాష్, కోడలు భారతి, మనవలు ఉమామహేశ్వరి, ఉషాకిరణ్, ఉమా జస్వంత్, పెద్ద ఉమామహేశ్వరి, వీరబాబు, మనోజ్, ఆదిత్య, చిన్న ఉమామహేశ్వరి, వాసు, మోక్షిత, ఉమా ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ రేఖా సత్యనారాయణ చిన్నతల్లి, కుమారుడు ప్రకాష్, కోడలు భారతి, మనవలు ఉమామహేశ్వరి, ఉషాకిరణ్, ఉమా జస్వంత్, పెద్ద ఉమామహేశ్వరి, వీరబాబు, మనోజ్, ఆదిత్య, చిన్న ఉమామహేశ్వరి, వాసు, మోక్షిత, ఉమా ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్న రెండవ కుటుంబం సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ కుటుంబం అందరూ కలిసి ఉండాలని స్వామివారిని గృహానికి ఆహ్వానించుకుని స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. సిరసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ కుటుంబం అందరూ కలిసి ఉండాలని స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రేఖ నాగరాజు మరియు వారి భార్య స్వామయ్యమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు సత్యవేణి, సుబ్బలక్ష్మి, అమ్మాణి, సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు మరియు స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ రేఖ అప్పలరాజు, గంగాదేవి, రామనోకరాజు, మహాలక్ష్మి, ఉమాభారతి రెండవ కుటుంబం చేకల సత్యనారాయణ, శేషరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు పటాని జయ్యారావు, అప్పలకొండ మరియు వారి కుటుంబ సభ్యులు యలమంచిల అప్పలరాజు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కిలాని దేవుడు, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, బర్రి అప్పారావు, మాధవి మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖ రాంబాబు, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని పెదవీరబాబు, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సుబ్బారావు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖా లక్ష్మణరావు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గోవిందపురం వాస్తవ్యులు, కొల్లు వీర వెంకట సత్యనారాయణ, ఉమామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని అప్పలరాజు, ఉమామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, చేకల రమేష్, మేఘన మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సత్యబాబు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన శ్రీనివాసరావు, అచ్చావతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన వెంకటరమణ, దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖ గంగరాజు, రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ రేఖ నాగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖ అప్పలరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చేకల సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పటాని జియ్యారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, యలమంచిల అప్పలరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కిలాని దేవుడు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బర్రి అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖ రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పటాని పెదవీరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, నంగన సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖా లక్ష్మణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొల్లు వీర వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పటాని అప్పలరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చేకల రమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, నంగన సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, నంగన శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, నంగన వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖా గంగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నంగన సూర్యారావు, సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన పెదరాజబ్బాయి, పెద సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన గోవిందు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మత్తల రాఘవ కుటుంబ సభ్యులు, పటాని చినవీరబాబు, కృష్ణవేణి కుటుంబ సభ్యులు, కొటాని నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రాజపూడి సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం మల్లిశాల గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన గేసాల గంగరాజు, శ్రీమతి గౌరీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, అత్తులూరి శేషావతారం, శ్రీమతి సత్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, రాళ్లపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, బళ్ళా విష్ణు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, బల్లా అర్జునుడు, శ్రీమతి నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గేసాల గంగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అత్తులూరి శేషావతారం గారికి, వారి కుటుంబ సభ్యులకి, రాళ్లపల్లి నాగేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, బళ్ళా విష్ణు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బళ్ళా అర్జునుడి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా మల్లిశాలలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న దాష్టి రామకృష్ణ, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బావాజీపేట నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ గొంతిన శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి, ఉషాకిరణ్, జ్యోత్స్న, శ్రీ వీర
విజయలక్ష్మి, సత్యనారాయణ, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గొంతని శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి, ఉషాకిరణ్, జ్యోత్సన, శ్రీ వీర విజయలక్ష్మి, సత్యనారాయణ, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. మరియు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బావాజీపేట సభ్యులు దాసరి చిన్ననాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి, కుమారుడు ఆది మరియు వారి కుటుంబ సభ్యులు, రెండో కుటుంబం వీరోతి, త్రిమూర్తులు, దుర్గాభవాని, గంగాధర్, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, మూడవ కుటుంబం గొంతిన బాపనమ్మ, వీరబ్బాయి, లక్ష్మి, రఘురామ్, సాయి, వరలక్ష్మి, పూర్ణ, కావ్య మరియు వారి కుటుంబ సభ్యులు, నాలుగో కుటుంబం గొంతెన దుర్గారావు, నాగలక్ష్మి, శివ, సంధ్యారాణి మరియు వారి కుటుంబ సభ్యులు, ఐదో కుటుంబం గున్నాబత్తుల అబ్బులు, సింగారమ్మ, శ్రేణు, శివరామకృష్ణ, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఆరో కుటుంబం బలిజ వెంకటరమణ, చెల్లయ్యమ్మ, శ్రేణు, అనురాధ, సత్య, నాగేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, ఏడో కుటుంబం కొప్పాక సత్యబాబు, లోవమ్మ, కుమారి, అక్షయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఎనిమిదో కుటుంబం దాసరి పెదనాగేశ్వరరావు, చక్రయ్యమ్మ, శివరామకృష్ణ, రమ్య, దేవాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 8 కుటుంబాల వారికి స్వామిని సాల్వతో సత్కరించిన 8 కుటుంబాల వారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కోరుకొండ నుండి స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ నీరుకొండ వర్ధన్ విజయ్ భాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నీరుకొండ వర్ధన్ విజయ్ భాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ దూలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దూలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దోసపాటి సుబ్బారావు, దుర్గా, సురేష్, నాగేంద్ర, బాలా, శ్రీ ఉమ, ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దోసపాటి సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. కోరుకొండ నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ నీరుకొండ వర్ధన్ విజయ్ భాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నీరుకొండ వర్ధన్ విజయ్ భాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం శ్రీరంగపట్నం నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కనుబుద్ధి, గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. కనుబుద్ధి, గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు అందించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న తనకాల వినాయక అప్పారావు, జగదాంబ, కుశాంత వెంకటరమణ, డేశ్వరి, దుర్గాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ తనకాల వినాయక అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా శ్రీరంగపట్నం నుండి స్వామిని గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్న శ్రీ కనుబుద్ధి, గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తనకాల వినాయక అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోకవరం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 5 కుటుంబాల్లో మొదటి కుటుంబం రంది విష్ణుమూర్తి, వీర్రాఘవ, జ్యోతి, తమ్మయ్య, సంధ్య, కిరీటి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతల శివ, శ్రీమతి అర్జున్ కుమారి, వెంకటేశ్వరరావు, దివ్య, దుర్గా, విజయలక్ష్మి, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, బొడ్డు అర్జున్, మణి, ప్రసాద్, శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఆదిరెడ్డి శ్రీనివాస్, దేవి, ఉమా యశ్వంత్, ఉమా నవీన్ మరియు వారి కుటుంబ సభ్యులు,
టమటపు రామరాజు, వరలక్ష్మి, కన్నయ్యకు వివాహం జరగాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న గోకవరం సభ్యులు రంది విష్ణుమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, చింతల శివ గారికి, వారి కుటుంబ సభ్యులకి, బొడ్డు అర్జున్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, టమటపు రామరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కలవచర్ల గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తమ్మన జయలక్ష్మి, వెంకటేష్, హైమలక్ష్మి, సౌజన్య, ఆయాన్ష్, యశశ్రీ, సత్యశివకృష్ణ, దుర్గాదేవి, గంగా జ్యోతి, అక్షయ్, అభయ్, రామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మిగిలిన కుటుంబాలు గండిమేన అప్పారావు, గంగాభవాని, రామ్ కుమార్, రత్నకుమారి, వీరబాబు, రామ్ కుమార్, రత్నకుమారిలకు సంతానం కలగాలని, మరియు మూడో కుటుంబం గండిమేన రాంబాబు, ఇంద్రభవాని, భీమేష్కు ఉద్యోగం రావాలని, 4వ కుటుంబం జనపరెడ్డి లక్ష్మణరావు, ప్రభావతి, సరస్వతి, విజయ్, దుర్గాప్రసాద్, లలిత, సాయి వరుణ్ తేజ్, సాయి దీక్షిత్, విజయ్, సరస్వతులకు సంతానం కలగాలని, 5వ కుటుంబం చలంచర్ల శ్రీరామ్మూర్తి, భవానీ, ఉమాకీర్తి, చరణ్ తేజ, ఉమాకీర్తి వివాహం సందర్భంగా. 6వ కుటుంబం కోనే బోరయ్య, జయలక్ష్మి, శ్రీను, నాగమణి, పావన్ తేజ, ఉమా, శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు. జనపరెడ్డి రాంబాబు, చెల్లయ్యమ్మ, బేబీ, సోమేశ్వరి, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. 8వ కుటుంబం అంచూరి రామచంద్రరావు, రామలక్ష్మి, వీర వెంకటరమణ, వీర వెంకటలక్ష్మి, శివరామకృష్ణ, వేణు మరియు వారి కుటుంబ సభ్యులు. 9వ కుటుంబం వాసంశెట్టి నాగేశ్వరరావు, దేవి, శివశంకర్, భవానీ, లోకేష్, భవానీ, లోకేష్ మరియు సంతానం కలగాలని. ఈ విధంగా ఈ 9 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న కలవచర్ల సభ్యులందరికీ కూడా స్వామి ముందుగా తమ్మన జయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, గండిమేన అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గండిమేన రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, జనపరెడ్డి లక్ష్మణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చలంచర్ల శ్రీరామ్మూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కోనే బోరయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, జనపరెడ్డి రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అంచూరి చంద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వాసంశెట్టి నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం జేతిమ్మాపురం గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 5 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ కురుకూరి వీర్రాజు, సూర్యకాంతం, కుమారుడు రామకృష్ణ, కోడలు వీర వెంకటలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కురుకూరి వీర్రాజు, సూర్యకాంతం, కుమారుడు రామకృష్ణ, కోడలు వీర వెంకటలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ప్రకటన చేయడం జరిగింది. అనంతరం 2వ కుటుంబం కురుకూరి కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనవలు పావనలక్ష్మి, రోహిత, ఉమా, వీర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. కురుకూరి కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనవలు పావనలక్ష్మి, రోహిత, ఉమా, వీర మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం 3వ కుటుంబం కురుకూరి వీరభద్రరావు, శ్రీమతి పద్మ, కుమారుడు శ్రీప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కురుకూరి వీరభద్రరావు, శ్రీమతి పద్మ, కుమారుడు శ్రీప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం 4వ కుటుంబం దేశన వెంకట్రావు లేట్, తులసమ్మ, కుమారుడు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి దేశన తులసమ్మ గారు, కుమారుడు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ప్రకటింప చేయడం జరిగింది. అనంతరం 5వ కుటుంబం ఒరిస్సా రాష్ట్రం నుండి బరగడ గ్రామం నుండి ఎండ్రు సాయిరామ్, భవానీ, పిల్లలు హరిశంకర్, మోహన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. ఎండ్రు సాయిరామ్, భవానీ, పిల్లలు హరిశంకర్, మోహన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన మొదటి కుటుంబం కురుకూరు గణేశ్వరరావు, వరలక్ష్మి, కుమార శ్రీవీర సత్యనారాయణ, ఉమామేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. 2వ కుటుంబం భాషా
వెంకట్రావు, వాణి నాగేశ్వరి, రమేష్, సూర్యమాధవి, ఉమా, సాయి, వరలక్ష్మి, మనవడు మరియు వారి కుటుంబ సభ్యులు. 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి కురుకూరు గణేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, భాషా వెంకట్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కురుకూరి వీరభద్రరావు, మంగాదేవి, బుల్లి చౌదరి, గాయత్రీదేవి, మనవడు చరితు, తారక్ భాస్కర్, విజయలక్ష్మి, జీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. 2వ కుటుంబం వంక రంగారావు, వీరయ్యమ్మ, రాణి, ప్రభాకర్రావు, సుధారాణి, హాసిని, ప్రియా, జయరాం, వెంకటరంగ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి 5 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాట్రాలపల్లి గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి పప్పు తాతబ్బాయి, వెంకటలక్ష్మి, భావన ఋషి, వినీత, ఉమా, వినయ్, సూర్య, హేమ, రమ్య, శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేసిన ఆశీస్వరూపంలో పొందారు. పప్పు తాతబ్బాయి, వెంకటలక్ష్మి, భావన ఋషి, వినీత, ఉమా, వినయ్, సూర్య, హేమ, రమ్య, శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం 2వ కుటుంబం స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. నల్లా గంగరాజు, పేరంటాలు, కృష్ణ, చక్రవేణి, ఉమా, చంద్రశేఖర్, గంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నల్లా గంగరాజు, పేరంటాలు, కృష్ణ, చక్రవేణి, ఉమా, చంద్రశేఖర్, గంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాట్రాలపల్లి సభ్యులు సప్ప వెంకటరమణ, వేణు, వీరబాబు, రమ్య, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. 2వ కుటుంబం పోసిన గంగాధర్, గణలక్ష్మి, తులసి, దుర్గాప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ సప్ప వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, పోసిన గంగాధర్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాట్రాలపల్లి సభ్యులు పోతుల వీరభద్రరావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పోకల ఉమా, సురేష్, వీరగణలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పురంశెట్టి సత్యనారాయణ, భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, పెన్నాడు వీరబాబు, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నార్ల సాంబశివరావు, కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన చిట్టుబాబు, వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, బడుగంటి శ్రీనివాస్, గంగా మరియు వారి కుటుంబ సభ్యులు, నిచ్చెనగుంట భద్రరావు, నౌకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, బళ్ళా సత్యబాబు, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మాదిరెడ్డి సాంబమూర్తి, రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, గొంప చిన్న వెంకటరమణ, నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, జీలకర్ర ఆనందం, మణి మరియు వారి కుటుంబ సభ్యులు, గరగ అప్పన్న, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గుర్రం సోమరాజు, రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, కర్రి యేసుబాబు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పబ్బన నాగేశ్వరరావు, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సారిపల్లి అప్పలరాజు, చక్రం మరియు వారి కుటుంబ సభ్యులు, బంధం కాటమస్వామి, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వాసంశెట్టి వెంకటరమణ, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గొంట్రోతి వీరరాఘవ, శ్రీమతి రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, కేసారపు గంగరాజు, దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 2 కుటుంబాల వారికి స్వామిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 2 కుటుంబాల వారికి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న 21 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులను ప్రసాదించడం జరిగింది. అనంతరం ఎర్రంపాలెం గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి 8 కుటుంబాల్లో మొదటి కుటుంబం సానిపిన్ని లక్ష్మి గారు, కుటుంబ సభ్యులు వెంకట్రావు, శ్రీమతి మంగాదేవి, పుష్పవతి, కృష్ణ, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. 2వ కుటుంబం ముత్యాల దుర్గారావు, శ్రీమతి వరలక్ష్మి, ఉమా మరియు వారి కుటుంబ సభ్యులు. 3వ కుటుంబం బిక్కిన దుర్గాప్రసాద్, రేవతి కుటుంబ సభ్యులు. 4వ కుటుంబం చుండ్రు వెంకట్రావు, వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు. 5వ కుటుంబం ముత్యాల సత్యవతి, బేబీ, పొట్ట వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. 6వ కుటుంబం బాగవల్లి శివ ఆనంద రాజేశ్వరరావు, వీర వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు. 7వ కుటుంబం పొట్ట దొరబాబు, శ్రీదేవి, కుమార్తె లలిత కుటుంబ సభ్యులు. 8వ కుటుంబం ముత్యాల రాణి, వల్లూరు రజని మరియు వారి కుటుంబ సభ్యులు. 8 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా ఎర్రంపాలెం నుండి స్వామి సానిపిని లక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల దుర్గారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బిక్కిన దుర్గాప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, చుండ్రు వెంకటరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల సత్యవతి అనే బేబీ
గారికి, వారి కుటుంబ సభ్యులకి, బాగువల్లి శివ ఆనంద్ రాజేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పుట్ట దొరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల రాణి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముత్యాల కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, నలమాటి దుర్గలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బిక్కిన శేషారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, సానిపిని వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈడుపుగంటి పూర్ణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల సచివతి వరాలు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల బాలదుర్గ వీర వెంకట ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, కంటిపూడి వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల సచివేణి మరియు వారి కుటుంబ సభ్యులు, ఒప్పలపాటి వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, కొనకొలను శైలజాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, చల్ల రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 14 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి 8 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేస్తున్న ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం మల్లేపల్లి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, ఉమా జయశంకర్, భవ్యశ్రీ, వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవ్యత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, ఉమా జయశంకర్, భవ్యశ్రీ, వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేయడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం సోదా సత్యనారాయణ, పైడి కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోదా సత్యనారాయణ, పైడి కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, రిషి, ఉమా నాగలక్ష్మి, శ్రీవల్లి, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, రిషి, ఉమా నాగలక్ష్మి, శ్రీవల్లి, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన వల్లభశెట్టి వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవ్యత మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి వల్లభశెట్టి వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దార్లంక మాణిక్యం, కనక సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లభశెట్టి చక్రరావు, బంగారం మరియు వారి కుటుంబ సభ్యులు, బొర్రా పెదకాపు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లభశెట్టి సత్యనారాయణ, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 4 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని మల్లేపల్లి నుండి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల వారికి, స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి 1 కుటుంబానికి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న 4 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం రామవరం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబాల్లో మొదటి కుటుంబం కరణం అర్జునుడు, సూర్యావతి, కుమారుడు సీతారామయ్య, కోడలు వీరగని లక్ష్మి, మనవుడు బాలగంగా వివేక్ అర్జున్, కుమార్తె వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్న రెండవ కుటుంబం గాది శ్రీను, సుభద్ర, పిల్లలు ఉమామహేశ్వరి, విజయ్ చందు, వసంత, అలేఖ్య, లాస్యప్రియ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం మూడవ కుటుంబం పెదిరెడ్డి సత్యబాబు, వీరప్రభావతి, అల్లుడు సీతారామయ్య, కుమార్తె వీరగణలక్ష్మి, చిన్న కుమార్తె ఉమామహేశ్వరి, మనవుడు బాలగంగా వివేక్ అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం 4వ కుటుంబం కరణం సూర్యప్రకాష్, వీరమణి, గంగా శివశంకర్, వరప్రసాద్, ఉమామహేశ్వరరావు అనే ఉమేష్, వీరభద్రం, బుల్లమ్మాయి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం నాచర్ల సోమేష్, రామలక్ష్మి, యశ్వంత్, జోష్న, మంగశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా
వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సులు పొందారు. అనంతరం మన్యం వీర వెంకటరమణ, రామలక్ష్మి, వీరంధర, అరుణ, బాలకిరణ్, శ్రీ పూర్ణ, శ్రీను, వీరలక్ష్మి, శ్రావ్య, మణికంఠ, అచ్యుత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం స్వామి సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొదటి కుటుంబం సగ్గుర్తి చల్లారత్నం కుమారుడు హరిబాబు, వెంకట తాతబ్బాయి, సంధ్య, పూజిత, ఉమా శ్రీరామ్, ఉమాలక్ష్మణ్, సూరయమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం అడప గంగారావు, లక్ష్మి, వీరబాబు, భరత్, చిలకమ్మ, ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం చనుబోయిన కృష్ణ, సింహాచలం, ఉమామేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగో కుటుంబం దుండ్రు వీర్రాఘవ, విజయదుర్గ, తేజస్మిత, ఉమామేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం చీమల సత్యనారాయణ, సత్యవతి, వీరబాబు, సత్యవేణి, సత్యమూర్తి, శ్యామ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆరవ కుటుంబం గాది సూర్బాబు, వీరమ్మ, ఉషారాణి, నాగేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు. ఏడవ కుటుంబం చేదులూరి చిన్నారావు, కనకలక్ష్మి, కుమారులు మణికంఠ, బుల్లిప్రసాద్, రాంపండు, కోడళ్ళు గంగాభవాని, అలేఖ్య, మనవలు హరీష్, ధనుష్, మోక్షిత్, మనవరాలు పూర్ణ సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఎనిమిదవ కుటుంబం పైడి రాంబాబు, లక్ష్మి, కుమార్తె కుమారి, మనవరాలు శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. తొమ్మిదవ కుటుంబం మేసాల వెంకటేశ్వరరావు, మహాలక్ష్మి, తల్లిదండ్రులు మరడయ్య, గంగా, అల్లుళ్ళు, కుమార్తెలు వెంకటరమణ, వెంకట వరలక్ష్మి, వీర భగవాన్, వీరమణి, మనవలు ఐశ్వర్య, అఖిల్, హర్షిత్ కుమార్, హితేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. పదవ కుటుంబం గాది సీతమ్మ, కుమారుడు విష్ణువర్ధన్, కోడలు లక్ష్మి, కుమార్తె నందిని, అల్లుడు రాంబాబు, మనవలు దివ్యశ్రీ, లక్ష్మణ్, తల్లి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. 11వ కుటుంబం నక్క వెంకన్న, ఉమా, వీర వెంకన్న, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 11 కుటుంబాల సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. సగ్గుర్తి చల్లారత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, అడప గంగారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, చనుబోయిన కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, దూండ్రు వీర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి, చేమల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, గాది సూర్బాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, చేదులూరు చిన్నారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, పైడి రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, మిసాల వెంకటేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకి, గాది సీతమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, నక్క వెంకన్న గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు సోమవారం కుటుంబ సభ్యులు మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, కుమారులు రామకాశి, రామకృష్ణ, అర్జునరావు, కోడలు వాగ్దేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండో కుటుంబం మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి, పిల్లలు దుర్గా జ్వలేష్, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. ఈ విధంగా సోమవారం నుండి 2 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్న అనంతరం కాండ్రకోట నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం పోసిన జగ్గరాజు, చిట్టమ్మ, పిల్లలు స్వామి, అనిత, లలిత, అల్లుళ్ళు తాతబాబు, ప్రసాద్, మనవలు మోక్షిత, ధనుష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం రెండవ కుటుంబం గవర్సాన సత్యనారాయణ, నాగవేణి, సాయి, విఘ్నేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం మూడవ కుటుంబం గవర్సాన యేసుబాబు, పూసిరత్నం, సంధ్య, నాగలక్ష్మి, వెంకన్నబాబు, అర్జున్, చాందిని, అయ్యప్ప, ఉమ, హరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అద్భుతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం నాలుగవ కుటుంబం బొమ్మిరెడ్డి సూర్యారావు, సత్యవేణి, శ్రీరామ్, లక్ష్మణ్, బాల, శివ, వీర, దుర్గా ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అద్భుతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం ఐదవ కుటుంబం కొప్పుల సత్యనారాయణ, సూర్యకుమారి, పిల్లలు సురేష్, నాగదేవి, అల్లుడు వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం పల్లా ఉమామేశ్వరి, నాగమణి, జయరాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం గవర్సాన కన్నబాబు, అమ్మాజీ, పిల్లలు చక్ర
చక్రధర్ దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, మూడు కుటుంబం జాలి అశోక్ సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ మూడు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి పల్లా ఉమామేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకి, గవర్సాన కన్నబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, జాలి అశోక్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న చల్లాబత్తుల యేసుబాబు, చక్రమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, పోసిన వెంకటరమణ, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పుల కుశలన్న, లలిత మరియు వారి కుటుంబ సభ్యులు, జాలి అశోక్ సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, కుక్కులూరి చక్రధర్, వేణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 5 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామిని కాండ్రకోట నుండి అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 5 కుటుంబాల వారికి మరియు సాల్వలతో సత్కరించుకున్న 3 కుటుంబాల వారికి, అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 5 కుటుంబాల వారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం పులిమేరు నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట, జోగి, సీతారాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీరనాగ, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల గుర్రాజు, కమల మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ తుమ్మల గుర్రాజు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన మధ్య వీరన్న, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి రెడ్డయ్య, సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, దాడి నాగేశ్వరరావు, వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కరణం రామకృష్ణ, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు, కటార అప్పన్న, తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శంకర అర్జునుడు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దాడి అచ్చారో, సూర్య భాస్కరమణి మరియు వారి కుటుంబ సభ్యులు, ముమ్మడి సీతారామయ్య, నాగాన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్న 9 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా తుమ్మల గుర్రాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, మధ్య వీరన్న గారికి వారి కుటుంబ సభ్యులకి, గొల్లపల్లి రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, కర్ణం రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, కటార అప్పన్న గారికి వారి కుటుంబ సభ్యులకి, శంకర అర్జునుడి గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడి అచ్చారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ముమ్మడి సీతారామి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎరికిరెడ్డి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, పెరుమాళ్ రాజవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, కోలా సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఏపుగంటి రాంబాబు, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, మాగా పయ్యన్న, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, ఒమ్మి గంగయ్య, నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, కటార్ వీరబాబు, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 7 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి పులిమేరు వాస్తవ్యులు శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి మరియు వారి కుటుంబ సభ్యులకి సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల గుర్రాజు గారికి, స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి 8 కుటుంబాల వారికి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న 7 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం గోరింట అనే గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సామిదాల వెంకట్రావు, పద్మావతి, సత్యబాబు, బుల్లమ్మాయి, జోషు, ధర్మరాజు, మంగతాయారు, లయ, ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేష్, అస్మిత, మాధురి, లయవర్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న శాఖ రాంబాబు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బంటు, శ్రేణు, కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ శాఖ రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, బంటు శ్రేణు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సామిదాల కాంతం గారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సామిదాల వెంకట్రావు, పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాజులూరు నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట రామలక్ష్మి, నారాయణ, సత్యవేణి, ఉమాలక్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. కాకి రత్నారావు, అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సిరివాడ నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సిరివాడ
గ్రామస్తులు వినుకొండ పద్మరాజు, మంగపట్నం వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వినుకొండ వీర్రాజు, పణికుమారి, ఉమా, మంగాదేవి, సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలని చెప్పి స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం సీతారాంపురం గ్రామం నుండి స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి శెట్టిపల్లి సుబ్బారావు, అంజారత్నం, కుమారుడు కృష్ణార్జున, గంగాభవాని, ఉమా, నాగదేవి, సాయి, సందీప్, శివనారాయణ, ఈశ్వరీదేవి, రక్షిత, ఉమాంజలి, సాత్విక, వెంకటనోకరాజు, సాయి ప్రసన్న, మణి శ్రీధర్, ఉమా, వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం గండేపల్లి నుండి స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి గరికపాటి రమణ, వెంకటలక్ష్మి, వీరమ్మ, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్ కుమార్, కోడళ్ళు లక్ష్మి, లలిత, మనవరాలు కేశవి, శ్రీ, ఉమా, హన్విత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం తాళ్ళూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన ఒబ్బిడిని సత్యవతి, కుమారుడు రాజబాబు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి ఒబ్బిడిని సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఒబ్బిడిని అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, చెల్లగళ్ళ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, బొడ్డు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, ఒబ్బిడిని రామలక్ష్మి కుటుంబ సభ్యులకి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఈ కుటుంబాల వారందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన ఒబ్బిడిని సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం సూరంపాలెం గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మర్నిడి, రాజా, పద్మావతి, అంకం, మంగతాయారు, కోనపరెడ్డి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం బూరుగుపూడి నుండి స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న పాటంశెట్టి గోవిందు, అనంతలక్ష్మి, మణికంఠ, మంగాదేవి, వసంత్ కుమార్, విజయలక్ష్మి, యష్త, ఉమ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి పాటంశెట్టి గోవింద్ గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతిక స్వామిని సాల్వతో సత్కరించిన కరిణి సత్యనారాయణ, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించే స్వామి కరిణి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం నరేంద్రపట్నం నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుగ్గళ్ళపు దుర్గాప్రసాద్, భవానీ, ఉమాలక్ష్మి, మురళి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి గుగ్గళ్ళపు దుర్గాప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం మన్యంవారి పాలన నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 5 కుటుంబాల్లో మొదటి కుటుంబం వర్రికొండ రాజమ్మ, శ్రీను, లావణ్య, రాజేష్, ఉమారేవతి, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, రంగల అప్పారావు, దుర్గా, ఉమా, హిమబిందు, దుర్గపుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు, దశరథ, గొల్లబ్బాయి, అమ్మాజీ, వీరబాబు, నాగలక్ష్మి, లావరాజు, అమ్మాజీ, శ్రీను, నందిని మరియు వారి కుటుంబ సభ్యులు, పెళ్ళ, కృష్ణ, సూర్యావతి, సత్యబాబు, కుమారి, ఉమా, పూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, కన్నూరి చెల్లయ్యమ్మ, కుమారులు అప్పన్న, రాజు, కోడళ్ళు, రాజ్యలక్ష్మి, పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వర్రికొండ గారికి వారి కుటుంబ సభ్యులకి, రంగల అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, దశరథ్ గొల్లబ్బాయి గారికి వారి కుటుంబ సభ్యులకి, పెళ్ళ కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, కన్నూరి చెల్లయ్యమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న బొండాడు శ్రీరాములు, లక్ష్మీకాంతం, వీర రమాదేవి, మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం జయకొత్తూరు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన వెలగా నాగేంద్ర, లక్ష్మీ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం తిప్పన సత్యవతి, కొండ మరియు వారి కుటుంబ సభ్యులు. 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి వెలగా నాగేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి, తిప్పన సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామచంద్రాపురం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి గుంటముక్కల అమలావతి, కుమారుడు శ్రీను, కోడల సత్యవేణి, మనవల దాక్షాయిని, యమశ్రీ గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం తాటిపర్తి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పళ్ళ సుబ్బారావు, మంగతాయారు, పిల్లలు శివసత్య, నాగబాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం జల్లూరు నుండి స్వామిని
గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్న బండి వెంకటేశ్వరరావు, లక్ష్మీ కుమారుడు వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ బండి వెంకటేశ్వరరావు, లక్ష్మీ కుమారుడు వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాట్రాలపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఇళ్ల వెంకటలక్ష్మి పిల్లలు వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ్ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 10వ తేదీ ఆదివారం నాడు రాజ్పూట్ డివిజన్లో ఉన్నటువంటి వివిధ గ్రామాలు, పట్టణాల్లో స్వామివారి యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, అదేవిధంగా రాజ్పూట్ డివిజన్ కన్వీనర్ శ్రీ రేఖా సత్యనారాయణ గారికి, అదేవిధంగా మిగిలిన కన్వీనర్లు చేకల సత్యనారాయణ, రేఖ రామనోకరాజు, గొంతెన శ్రీనివాసు, కనుబుద్ది గణపతి, కురుకూరి సూర్యకాంతం, నిచ్చెనగుంట నూకరత్నం, ముత్యాల దుర్గారావు, శ్రీమతి వరలక్ష్మి, సోదా సత్యనారాయణ, సోదా శివశంకర్, దార్లంక సూరిబాబు, పాటంశెట్టి గోవిందు, మన్యం వీరన్నధర, పెద్దిరెడ్డి ప్రభావతి, మల్లిరెడ్డి లక్ష్మణరావు, తుమ్మల ధనరాజు మరియు ఇంకా అనేక గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలు, సభ్యులు అందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు
సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.